మన మధ్యలో ఉంచబడినటువంటి పవిత్రమైన పరిశుద్ధమైన బలలో మనము యోగ్యులముగా పాలు పంపులు పొందాలనేది దేవుని యొక్క ఆజ్ఞ. आणि आपल्यामध्ये जो मेज आहे पवित्र शुद्ध पवित्र असा आहे आणि पवित्र शुद्ध मनाने आपण त्यामध्ये भाग घ्यावा अशी प्रभूची इच्छा आहे. అందుకని మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుంటాం. आणि म्हणून आपण पवित्र परमेश्वराचं वचन आपण मनन करूया. వాక్యపు వెలుగులో మనల్ని మనం పరీక్షించుకుంటాం. आणि वचनाच्या प्रकाशामध्ये आपण स्वतःची परीक्षा करूया. దేవుని సన్నిధిలో ఒప్పుకునే వారంగా ఉంటాం. आणि परमेश्वराच्या सानिध्यामध्ये कबुली करणारे आपण असलं पाहिजे. దేవుడిచ్చే యోగ్యతను పొందుకొని బలలో మనం పాలు పంపులు పొందే వారంగా आणि परमेश्वर आपल्याला जी योग्यता दिल्यानंतर आपण त्या मेजामध्ये भाग घेऊया. అక్కడ ఉన్నది కేవలం రొట్టె మాత్రమే కాదు, आणि त्या ठिकाणी केवळ भाकर नाही, అది ప్రభు యొక్క శరీరము. आणि प्रभूचं शरीराचं प्रतीक ती भाकर आहे. అక్కడ ఉన్నది ద్రాక్షారసం మాత్రమే కాదు, आणि त्या ठिकाणी केवळ त्या प्यालामध्ये द्राक्षच नव्हे, అది యొక్క ప్రభు యొక్క రక్తము. आणि प्रभूच्या रक्ताचं प्रतीक तो प्याला आहे. కాబట్టి మనల్ని మనం జాగ్రత్తగా పరీక్షించుకొని పరిశీలించుకునే వారంగా ఉందాం. आणि म्हणून आपण सावधगिरीने आपली स्वतःची परीक्षा आणि पडताळणी आपण करूया. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక आणि करिंथकरास पहिले पत्र 11వ అధ్యాయము करिंथकरास पहिले पत्र त्याचा 11वा अध्याय 23వ వచనం నుంచి 31వ వచనం వరకు అందరం కూడా చదువుకుంటాం. మార్చి చదువుకుంటాం. करिंथकरास पहिले पत्र 11वा अध्याय 23 ते 31 वचन आपण आळीपाळीने वाचूया. 23వ वचనం నేను చదువుతాను, 24 మీరు చదవండి. आणि 23 वचन बंधू वाचतील, त्याच्यानंतर 24 वचन आपण वाचूया. ఆ రీతిగా 31వ వచనం వరకు అందరం కూడా आणि अशा प्रकारे 31 वचन पर्यंत आपण आळीपाळीने చదువుకుందాం. वाचूया. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి आभार म्हणून ती मोडली आणि म्हटले, हे माझे शरीर आहे, तुमच्यासाठी आहे, माझ्या स्मरणात हे करा. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వల్ల అయిన కొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. आणि कारण जितक्यानं तुम्ही ही भाकर खाता वा प्याला पिता, तितक्यानं तुम्ही प्रभूच्या मरणाची तो येईपर्यंत घोषणा करता. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలోనేది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గురించి రక్తమును గురించి అపరాధియగును. म्हणून माणसाने आत्मरक्षण करावे आणि मग त्या भाकरीतून खावे व त्या प्याल्यातून प्यावे. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. तुममध्ये पुष्कळ जण दुर्बळ आजारी आहेत कारण आणि बरेच निद्रित आहेत, याचे कारण हेच. అయితే మనలను మనం విమర్శించుకునే నీడల తీర్పు పొందకపోదుము. ప్రభు యొక్క సహాయం కొరకే చిన్న ప్రార్థన చేసుకుందాం. आणि परमेश्वर साईसाठी प्रार्थना करूया. కృపగల దేవా, దయగల తండ్రి, పరిశుద్ధుడా, कृपायुक्त पवित्र परमेश्वरा, ఘనమైన నామాన్ని బట్టి నీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. तुझ्या आदर गौरवयुक्त नावाची स्तुती करतो. ఎంతవరకు కూడా మీరు మాకు తోడుగా ఉంటూ వచ్చారు. आणि आतापर्यंत तू आमच्या बरोबर राहिलास. నీ వాక్యపు వెలుగులో నిన్ను ఆరాధించి మహింపరచడానికి కృపను అనుగ్రహించారు. आणि वचनाच्या प्रकाशामध्ये तुझे आराधना करण्यास, तुझा गौरव करण्यास तू आम्हाला समय दिलास. పాటలు పాడడానికి కూడా సహాయపడుతూ వచ్చారు. आणि गीते गाण्यासाठी देखील सहायता केलीस. పాటల ద్వారా మీరే మహిమ పొందుతూ వచ్చారు. आणि गीतेद्वारा तुझा आदर महिमा होत आला. అందును బట్టి నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. आणि म्हणून तुझे आम्ही आभार मानतो. ఈ సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానించుకునేటప్పుడు आणि ह्या वेळेस तुझं वचन आम्ही मनन करत असताना మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి సహాయం చేయండి. आणि तू आमची परीक्षा करण्यास तू आम्हाला सहाय्य कर. నీ పరిశుద్ధ బలలో పాలు పంపులు పొందాలి అంటే आणि तुझ्या पवित्र मेजामध्ये जर भाग घ्यायचा असेल तर మమ్మల్ని మేము పరీక్షించుకోవాలని మీరు తెలియజేస్తూ आणि आम्ही వచ్చారు. स्वतःची परीक्षा करावी असं तुझं वचन आणि तू आम्हाला सांगत आहेस. మమ్మల్ని మేము పరీక్షించుకున్నట్టుకై నీ వాక్యాన్ని మేము ధ్యానించుకొనుచుండగా आणि आमची परीक्षा करण्यासाठी आम्ही वचन मनन करत असताना మీ కృపను మాకు దయచేయవలసిందిగా आणि వేడుకుంటున్నాం. तुझी कृपा आमच्यावर राहू दे अशी विनंती तुझ्याकडे करतो. నీ దాసుడిని ప్రేమతో జ్ఞాపకం చేసుకోండి నాయన. आणि प्रीतीने तुझ्या दासाची आठवण तुम्ही करा. నీ దాసుడు బలహీనుడు, నీ వాక్యాన్ని ప్రకటించడానికి శక్తి చాలినటువంటి వాడు కాదు తండ్రి. आणि तुझा दास दुर्बळ आहे, तुझं वचन सांगण्या इतकं तो अशक्त असा आहे. మీరే బలపరచండి. तुम्ही त्याला बल द्या. నీ పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించండి. तुझ्या पवित्र आत्म्याचं सामर्थ्य तू त्याला दे. మా మాటలు మా తలంపులు కాదు గాని आणि आमचे शब्द, आमचे विचार, संकल्पना असू नये. నీ మాటలనే ప్రకటించడానికి సహాయం చేయి. तुझं वचन सांगण्यास तू आम्हाला सहाय्य कर. నీ నోటి బూరగా వాడుకొని आणि तुझ्या मुखाचा तुतारीसारखा आमचा उपयोग तू करण्यासारखा उपयोग करून घे. నీ వాక్యం అనేటువంటి రొట్టెను నీ బిడ్డలందరికీ కూడా आणि పంచిపెట్టవలసిందిగా वचन रूपी వేడుకుంటున్నాం. भाकर तू सर्व मुलांना तू वाटू कर. ఈ వాక్యమును విని
तुझं वचन ऐकून హృదయంలో భద్రపరుచుకొని अंतकरणात सांभाळून ठेवून మమ్మల్ని మేము పరీక్షించుకొని आम्ही स्वतःची परीक्षा करून మీరిచ్చే యోగ్యతను పొందుకొని तू जी योग्यता आम्हाला दिली ती आम्ही प्राप्त करून घ्यावी. నీ పరిశుద్ధ బలలో పాలు పంపులు పొందడానికి సహాయం చేయండి. तुझ्या पवित्र मेजामध्ये भाग घेण्यासाठी तू आम्हाला सहाय्य कर. ట్రాన్స్లేషన్ లో కూడా మీరు సహాయం చేయండి. भाषांतर विषय देखील तू सहाय्य कर. కృప చూపించండి. तुझी कृपा आमच्यावर असू दे. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. आणि येशू ख्रिस्ताच्या पवित्र नावाने प्रार्थना विनंती करतो म्हणून तू ऐक. आमेन. ఆమేన్. ఇక్కడ మనం గమనించినట్లయితే आणि वचन जर लक्षपूर्वक वाचलं तर అపొస్తలుల కార్యములు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక करिंथीయుस पहिले पत्र 11వ అధ్యాయము आणि त्याचा 11वा अध्याय 23వ వచనం నుంచి 23 ते 31వ వచనం వరకు आणि 31 वचनपर्यंत మనం గమనించినప్పుడు आणि जेव्हा आपण लक्षपूर्वक वाचलं तर ప్రభు బలలో ఏ విధంగా పాలు పంపులు పొందాలో आणि परमेश्वराच्या मेजामध्ये कसं भाग घेतला पाहिजे దేవుడు మనకి తెలియజేస్తూ आणि ఉన్నాడు. परमेश्वर या ठिकाणी आपल्याला सांगत आहे. అయితే ఇక్కడ ఒక హెచ్చరిక ప్రభు మనకి ఇస్తూ ఉన్నాడు. आणि या ठिकाणी एक बोध इशारा आपल्याला परमेश्वर देत आहे. 27వ వచనంలో మనం చూసినప్పుడు आणि 27 वचन जर पाहिलं तर 27వ వచనంలో రాయబడిన మాట, आणि 27 వచనాमध्ये काय वचन आहे, కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గురించి రక్తమును గురించి अपराधी अगनो. आणि म्हणून जो कोणी अयोग्य प्रकारे ही भाकर खाईल अथवा प्रभूचा प्याला पिल तो प्रभूचे शरीर व रक्त या संबंधी दोषी ठरेल. ఎవరైతే అయోగ్యంగా ఉంటారో आणि जे कोणी अयोग्य प्रकारे राहतील అయోగ్యంగా ప్రభు యొక్క బలలో పాలు పంపులు పొందుతారో आणि अयोग्य रीतीने प्रभूच्या मेजामध्ये भाग घेतील ప్రభు యొక్క శరీరమును గురించి आणि प्रभूचे शरीर ప్రభు యొక్క రక్తాన్ని గురించి आणि प्रभूचे रक्त వారు అపరాధులు అవుతారు అని చెప్పి దేవుడు आणि తెలియజేస్తున్నాడు. अडकन ते दोषी ठरतील असं परमेश्वर वचन सांगत आहे. కాబట్టి మనం అయోగ్యముగా ప్రభు యొక్క బలలో పాలు పంపులు పొందకూడదు. आणि म्हणून आपण मेजामध्ये अयोग्यरित्या भाग घेऊ नये. కానీ నిజానికి మనం యోగ్యులమేనా? आणि आपण खरोखर या मेजामध्ये भाग घेण्याची आपल्यामध्ये योग्यता आहे का? ఆ వాస్తవానికి మనల్ని మేము పరీక్షించుకుంటే आणि आपण जर आपली परीक्षा जर वास्तविकरित्या केली మనం तर యోగ్యులము కామని మనకు తెలుసు. आणि आपली योग्यता नाही याची माहिती आपल्याला आहे. ఏ మనిషి కూడా పర్ఫెక్ట్ కాదు. आणि कुठलाही मनुष्य परिपूर्ण असा तो नाही. మన దైనందిన జీవితంలో आणि आपल्या रोजच्या जीवनामध्ये మనం ఎన్నో ఎదుర్కొంటూ ఉంటాం. आणि पुष्कळ गोष्टीला आपल्याला सामोरं जावं लागतं. ఎన్నో అపజయాలను మనం ఎదుర్కొనే आणि వారంగా पुष्कळ ఉంటాం. अयशस्वी जीवन आपण जगत असतो. ఎన్నో పాపపు యోచనలు మనం ఆలోచించే వారంగా आणि ఉంటాం. पुष्कळ प्रकारचे पापाचे विचार आपण मनात करत असतो. ఎన్నో తప్పులను మనం జరిగించేటువంటి వారంగా ఉంటాం. आणि पुष्कळ चुका देखील आपण करत असतो. ఎన్నో పాప క్రియలను మనం జరిగించే వారంగా आणि ఉంటాం. पुष्कळ पापाच्या गोष्टी आपण करत असतो. ప్రభువును అంగీకరించినటువంటి వారమే आणि आपण प्रभूचे लेकरे आहोत, त्याला स्वीकार केलेले आहोत. అయినా కూడా తెలుసో తెలియకో కొన్ని జరిగిస్తూ ఉంటాం మనం. आणि तरी देखील कळत न कळत आपल्या हातून काही चुका काही अपराध घडत असतात. వీటిని బట్టి మనము యోగ్యులమని చెప్పడానికి వీల్లేదు. आणि याच्यामुळे आपण योग्यतेचे आहोत असं आपण म्हणू शकत नाही. కాబట్టి మనం అయోగ్యులమే. आणि म्हणून आपण अयोग्य आहोत. అయితే దేవుడు మనల్ని ప్రేమించినటువంటి వాడుగా ఉన్నాడు. तरी देखील परमेश्वराने आपल्यावरती प्रीती केली आहे. అయోగ్యతలన్నీ కూడా తీసివేయడానికి ఆయన ఇష్టపడుతూ आणि ఉన్నాడు. सर्व अयोग्य गोष्टी आपल्यातून काढून टाकाव्या अशी त्या परमेश्वराची इच्छा आहे. ఎప్పుడైతే మనము యోగ్యులముగా ఉంటామో आणि जेव्हा आपण योग्य जीवन आपण जगू మన దైనందిన జీవితంలో ఇలాంటివి ఉండవు. आणि तेव्हा आपल्या दैनिक जीवनामध्ये अशा काही ज्या गोष्टी अयोग्य आहेत त्या असणार नाहीत. అంటే మన హృదయంలో పాపపు తలంపులేమీ ఉండవు. आणि आपल्या अंतःकरणामध्ये पापमय विचार संकल्पना नसतील. మన శరీరాల ద్వారా పాపపు క్రియలు అనేటువంటివి आणि జరిగించము. आपल्या या शरीराच्या द्वारे आपण पापमय क्रिया किंवा गोष्टी करणार नाही. మనం ఏ విధమైనటువంటి తప్పులను చేసే వారంగా ఉండము. आणि कुठल्याही प्रकारची चूक आपण करणार नाही. మనం చేస్తున్నటువంటి పనులలో ఎన్నడూ కూడా అపజయాన్ని పొందని వారంగా ఉంటాం. आणि म्हणून आपण ज्या गोष्टी करतो त्यामध्ये कधी आपण अपयशस्वी होणार नाही. కాబట్టి యోగ్యులముగా ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. आणि म्हणून आपण योग्य जीवन जगावं योग्य असावं अशी त्या परमेश्वर इच्छा आहे. అందుకనే ప్రభు ఒక మాట తెలియజేస్తూ ఉన్నాడు మనకి. आणि म्हणून परमेश्वर आपल्याला काय सांगते पहा. కొలసీలకు రాసినటువంటి పత్రిక कलसेकरास पत्र మొదటి అధ్యాయము कलसेकरास पत्र त्याचा पहिला अध्याय 13వ వచనంలో మనం చూసినట్లయితే कलसेकरास पहिला अध्याय त्याचं 13 वचन जर पाहिलं तर ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. त्याने आपल्याला अंधकाराच्या सत्तेतून काढून आपल्या प्रिय पुत्राच्या राज्यात आणून ठेवले.
ఇక్కడ మనం గమనించినట్లయితే आणि या ठिकाणी लक्षपूर्वक जर वचन वाचलं तर తండ్రి అయిన దేవుడు మన పట్ల ఏ విధంగా జరిగించాడు అంటే आणि स्वर्गीय पिताने आपल्याला प्रति काय केलं आहे మనలను అంధకార సంబంధమైనటువంటి అధికారముల నుండి విడుదల చేసి, आणि आपल्याला अंधकाराच्या सत्तेतून बाहेर काढलं आहे. అంధకార సంబంధమైనదంటే సాతానే, आणि अंधकार म्हटलं की शत्रू सैतान आहे చీకటికి గుర్తుగా ఉన్నాడు. आणि अंधकाराच्या प्रतीक तो आहे తన అధికారంలో మనం ఉంటూ ఉన్నాం. आणि त्याच्या अधिकाराखाली सत्तेखाली అయితే आपण आहोत. దేవుడు మనల్ని విడుదల చేశాడు. परंतु त्यातून आपल्याला मुक्तता केली आहे విడుదల చేయటమే కాదు గాని आणि त्याने त्या ठिकाणी मुक्तता केली एवढंच नव्हे, తాను ప్రేమించిన తన కుమారుని యొక్క आणि त्याने प्रीती केलेल्या पुत्राच्या తాను ప్రేమించిన తన కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారే आणि आपल्या प्रिय पुत्र म्हणजे येशू ख्रिस्त आहे తన రాజ్య నివాసులనుగా చేస్తూ వచ్చాడు. आणि त्याच्या राज्यात आणून त्याने निवासी असं आपल्याला केलं आहे. తన రాజ్యం ఎక్కడున్నదో మనకు తెలుసు. आणि त्याचं राज्य कुठे आहे आपल्याला माहित आहे, పరలోకము. स्वर्गात आहे. ఆ పరలోక రాజ్యంలో మనం కూడా నివసించాలని దేవుడు ఆశపడుతూ आणि ఉన్నాడు. स्वर्गीय राज्यामध्ये आपण देखील निवास करावं अशी त्या प्रभूची परमेश्वर इच्छा आहे. అందుకనే మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేస్తూ आणि म्हणून వచ్చాడు. आपल्याला देखील अंधकाराच्या सत्तेतून त्याने बाहेर आणलं आहे. అలా విడుదల చేయబడినటువంటి మనము आणि अशा प्रकारची सुटका आपली झाली आहे. ఏం చేయాలని మనకు తెలియజేయబడుతూ आणि ఉన్నదంటే काय करावे आपल्याला काय सांगत आहे, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక करिन्थरास पहिले पत्र 11వ అధ్యాయము 11वा अध्याय 31వ వచనాన్ని మనం చూసినట్లయితే, आणि 31 वचन जर पाहिलं तर आपण అయితే మనలను మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదుము. आपला न्याय निवाडा केला असता तर आपल्यावरती दंड ओढवला नसता. కాబట్టి మనల్ని మనం విమర్శించుకునే వారంగా ఉండాలి. आणि आपण आपला न्याय निवाडा केला असता तर మరి దేవుడు మనల్ని విడిపించాడే, आणि परमेश्वर आपल्याला सुटका केली आहे తన రాజ్య నివాసులుగా చేస్తూ आणि వచ్చాడే. त्याच्या राज्यामध्ये निवासी असं आपल्याला केलं आहे. మరి దానికి మనం అర్హులమేనా? आणि आपल्याला त्या राज्यामध्ये निवास करण्याची योग्यता ప్రభు आहे యొక్క का? బలలో పాలు పంపులు పొందడానికి మనకు నిజమైన యోగ్యత ఉన్నదా? आणि प्रभूच्या मेजामध्ये भाग घेण्यासाठी आपली योग्यता खरोखर आहे का? ఆ రీతిగా మనల్ని మనం आणि విమర్శించుకున్నట్లయితే अशा प्रकारे आपला न्याय निवाडा केला असता तर మనకి తీర్పు అనేటువంటిది ఉండదు. आपल्यावरती दंड किंवा न्याय ओढवला नसता. తీర్పు లేకుండానే మనం పరలోక రాజ్యంలో ఆయనతో आणि పాటుగా आपला कुठलाही ఉండేవారం न्याय निवाडा न होता आपण स्वर्गाच्या राज्यामध्ये आपला प्रवेश झाला असता. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకునే వారంగా ఉండాలి. आणि म्हणून आपण स्वतःची परीक्षा स्वतः करूया. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగమని దేవుడు आणि తెలియజేస్తా अशा ఉన్నాడు. प्रकारे करून त्या प्यालातून आणि त्या भाकरीतून खावं असं तो म्हणत आहे. ఎలాగ చేయాలి? आणि कशा प्रकारे केलं पाहिजे, మనలో మనం పరీక్షించుకోవాలి. आणि आपल्या स्वतःची परीक्षा आपण केली पाहिजे. సరే, ప్రభు బలలో పాలు పంపులు పొందాలి అంటే आणि परमेश्वरच्या मेजामध्ये भाग घ्यायचा असेल तर ఒక 3 ముఖ్యమైనటువంటి విషయాలను మనం ధ్యానించే వారంగా ఉందాం. आणि 3 प्रमुख गोष्टी वचन या ठिकाणी आपण पाहूया. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే, आणि सर्वप्रथम आपल्या लक्षात जर घेतलं तर ఎవరైతే ప్రభు బలలో పాలు పంపులు పొందాలనుకుంటున్నారో आणि जे कोणी प्रभूच्या मेजामध्ये भाग घेऊ इच्छितात వాళ్ళు రక్షించబడినటువంటి అనుభవాన్ని కలిగి आणि ఉండాలి. त्यांना तारणाचा अनुभव असलेला असे ते असले पाहिजे. మొట్టమొదటి కండిషన్ ఇదే, आणि या ठिकाणी प्रथम अटी काय आहेत, నువ్వు రక్షింపబడి ఉండాలి. आणि तुझं तारण झालेलं असलं पाहिजे. యు మస్ట్ బి సేవ్డ్. आणि तुमचं तारण झालेलं पाहिजे. అది మొదటి కండిషన్ గా ఉన్నది. आणि या ठिकाणी प्रथम ती अट आहे. అపొస్తలుల కార్యములు మనం చూసినట్లయితే आणि प्रेषिताच्या कृत्यामध्ये पाहिलं तर 4వ అధ్యాయము प्रेषिताची कृत्य 4था अध्याय 4వ అధ్యాయము प्रेषित 12వ వచనాన్ని మనం చూసినట్లయితే प्रेषिताची कृत्य 4था अध्याय त्याचं 12 वचन जर पाहिलं तर 12వ వచనం, 12 वचन, మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామమునే మనం రక్షణ పొందవలెను గాని ఆకాశం కింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనేను. आणि तारण दुसऱ्या कोणाकडून नाही, कारण जेणेकरून आपले तारण होईल असे दुसरे कोणतेही नाव आकाशाखाली मनुष्यामध्ये दिलेले नाही. మనము రక్షించబడినటువంటి వారంగా ఉండాలి. आणि आपलं तारण झालेलं असलं पाहिजे. ప్రభు బలలో పాలు పంపులు పొందాలంటే మొదటి నియమము ఇదే. आणि परमेश्वरच्या मेजामध्ये जर भाग घ्यायचा असेल तर या ठिकाणी प्रथम तो नियम आहे. రక్షించబడిన అనుభవాన్ని కలిగి ఉండాలి. आणि तारणाचा अनुभव आपला असला पाहिजे. అయితే ఎవరి వలన ఈ రక్షణ కలుగుతుంది? आणि हे तारण कोणामुळे आपल्याला प्राप्त होईल? ఈ నామమునే మనం రక్షణ పొందాలని आणि తెలియజేయబడుతుంది. याच्याच नावाने होईल. ఏ నామం అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క నామం. आणि कुठलं नाव आहे? प्रभू येशू ख्रिस्ताच्या नावाच्या द्वारे. ప్రభువే మనకు రక్షణను అనుగ్రహించేవాడు. आणि परमेश्वर आपल्याला तो तारण देणार आहे. ఆకాశము కింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. आणि कोणतेही नाव आकाशाखाली मनुष्यामध्ये दिलेलं नाही.
ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క పేరు ఉన్నది. आणि प्रत्येक माणसाला प्रत्येक त्याचं वेगळं असं नाव आहे. ఏ మనిషి యొక్క నామాన్ని బట్టి కూడా మనం రక్షణ పొందలేము. आणि कुठल्या मनुष्याच्या नावाखाली आपल्याला तारण नाही. మనం రక్షణ పొందాలంటే ఒకే ఒక నామం ఉన్నది. आणि आपलं तारण व्हायचं तर एकच नाव आहे అది యేసు అనేటువంటి నామం. आणि तेच येशू असं नाव आहे. యేసు అనేటువంటి పేరుకి అర్థము రక్షకుడు. आणि येशू हे या नावाचा अर्थ तारणारा. తన ప్రజలను వారి పాపముల నుంచి ఆయనే విడిపించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టబడెను. आणि तोच आपल्या प्रजेला त्यांच्या पापापासून मुक्त करेल म्हणून त्याला येशू असं नाव देण्यात येईल. తన ప్రజలైనటువంటి మనల్ని విడిపించడానికి आणि त्याच्या लोकांना सोडवण्यासाठी ఆయన ఈ భూమి మీదకి రక్షకునిగా జన్మిస్తూ వచ్చాడు. आणि या जगामध्ये तो तारणारा म्हणून असं तो जन्मास आला आहे. కాబట్టి అంధకార సంబంధమైనటువంటి ఆ అధికారం నుంచి విడుదల చేసి अंधकाराच्या सत्तेतून त्याने आपल्याला सुटका केली आहे గొప్ప రక్షణను మనకు అనుగ్రహిస్తూ आणि వచ్చాడు. मोठा तारण आपल्याला तो देऊ केला आहे. కాబట్టి ఈ నామమునే మనం రక్షణ పొందాలి आणि కానీ याच नावाखाली आपल्याला तारण प्राप्त होईल. వేరే ఇతర ఏ నామమున కూడా మనం రక్షణ आणि పొందాలి. दुसरं कोणतंही नाव नाही ज्याच्यामुळे आपल्याला तारण मिळेल. ద్వితీయోపదేశ కాండాన్ని మనం గమనించినట్లయితే आणि अनुवाद पुस्तक जर पाहिलं तर 30వ అధ్యాయము अनुवाद पुस्तक त्याचा 30वा अध्याय, ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము अनुवाद पुस्तक 30वा अध्याय 19వ వచనాన్ని మనం గమనించినట్లయితే 30 त्याचे 19 वचन जर पाहिलं तर నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుతున్నాను అంటున్నాడు. आकाश व पृथ्वी यांना तुझ्या विरुद्ध साक्षीला ठेवून मी आज तुला सांगतो की जीवन व मरण आणि आशीर्वाद व शाप मी तुझ्या पुढे ठेवले आहेत. म्हणून तू जीवन निवडून घे म्हणजे तू व तुझी संतती जिवंत राहील. జీవము మరణము రెండు ఉన్నాయి. आणि या ठिकाणी जीवन आणि मरण देखील आहे. జీవించే వారికి జీవం ఉంటుంది. आणि जे जीवन जगत आहे त्यांना जीवन आहे. ఎప్పుడైతే జీవము కోల్పోతారో వారు మరణించిన వారు అవుతారు. आणि जेव्हा जीवनापासून ते वंचित होतात किंवा हरवतात तेव्हा त्यांना मृत्यू किंवा मरण प्राप्त होतं. ఆశీర్వాదము శాపము రెండు ఉన్నాయి. आणि आशीर्वाद आणि शाप दोन्ही देखील आहेत. అవన్నీ కూడా మన ఎదుట దేవుడు పెడుతూ ఉన్నాడు. आणि ह्या सर्व गोष्टी आपल्या समोर परमेश्वराने ठेवल्या आहेत. ఒకదాన్ని కోరుకోవడానికి దేవుడు ఇష్టపడుతూ आणि ఉన్నాడు. याच्यातून एक निवडून घेण्याची इच्छा किंवा आशा त्या प्रभूत आपल्याला सांगत आहे. మనం ఏం కోరుకుంటున్నామో భూమి ఆకాశాలని సాక్షులుగా నియమిస్తూ आणि ఉన్నాడు. आपण कशाची इच्छा किंवा निवडून घेणार आहे त्याच्याविषयी साक्ष पृथ्वी आणि आकाशाला ठेवलं आहे. 20వ వచనాన్ని మనం గమనించినట్లయితే आणि 20వ वचन जर पाहिलं तर నీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకు నీ దీర్ఘాయుష్నకును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయన హత్తుకున్నట్లు జీవమును కోరుకొనుడి. आपला देव परमेश्वर याच्यावर प्रीती कर, त्याची वाणी ऐक व त्याला धरून राहा, कारण त्यातच तुझे जीवन आहे. त्यामुळे तू दीर्घायुष्य होशील. तसे केलेस तर तुझे पूर्वज अब्राहम, इसाक, याकोब यांना जो देश देण्यास परमेश्वराने त्याच्याची शपथ वाहिली होती त्यात तुझी वस्ती होईल. ఇక్కడ జీవము మరణము, या ठिकाणी जीवन आणि मरण आहे ఆశీర్వాదము శాపము आणि आशीर्वाद आणि शाप आहे. మన ముందు ఉంచి దేవుడు కోరుకోమంటున్నాడు కానీ आणि आपल्या पुढे ठेवून त्याने कुठली निवडावं ते सांगत आहे. ఛాయిస్ మనకి ఇవ్వకుండా आणि आपल्याला निवड करण्याची आपल्याला దేవుడే ఏం కోరుకోవాలో తెలియజేస్తాడు. आणि आपल्याला निवड करण्याची संधी न देता न सांगता परमेश्वरानेच काय घ्यावं किंवा काय निवडावं त्यांनी सांगितलं आहे. ఎందుకంటే నీ ప్రాణమునకు మూలమైన అంటే మన ప్రాణాలకు మూలం ఎవరంటే దేవుడే. आणि आपल्या जीवास मूल कोण आहे? ఆ మూలమైనటువంటి దేవుణ్ణి आणि त्या मूलभूत परमेश्वराला మనం ప్రేమించే వారంగా ఉండాలి. आणि त्याच्यावरती आपण प्रीती करावी ఆయన వాక్యాన్ని వినే వారంగా ఉండాలి. आणि त्याचं वचन आपण ऐकलं पाहिजे ఆయన హత్తుకునేటువంటి వారంగా ఉండాలి. आणि त्याच्याशी त्याला धरून राहिलं पाहिजे. కాబట్టి మనం ఏం కోరుకోవాలి అంటే आणि म्हणून आपण काय निवडलं पाहिजे? జీవాన్ని కోరుకోండి అని చెప్పి आणि या తెలియజేస్తున్నాడు. ठिकाणी जीवन याचं निवड तुम्ही करा. జీవాన్ని మనం కోరుకున్నట్లయితే आणि जीवन जर निवडलं तर ఆయన మన ప్రాణమునకు దీర్ఘాయుష్యునకు మూలమై ఉన్నాడు. आणि त्यातच तुझे जीवन आहे, त्यामुळे तू दीर्घायुष्य होशील. आणि त्याला तोच परमेश्वर आहे మన ప్రాణాన్ని కాపాడేవాడుగా ఉంటాడు. आणि आपला प्राण किंवा जीव तो सांभाळणार आहे మన దీర్ఘాయుష్కి మూలమై ఉంటాడు. आणि तो आपल्या दीर्घायुष्याचं मूळ कारण तो होणार आहे. కాబట్టి మనము ఏం కోరుకోవాలి అని తెలియజేయబడుతున్నది అంటే आणि म्हणून आपण काय निवडून घ्यावं हे आपल्याला सांगितलं आहे. జీవాన్ని కోరుకోవాలి. आणि म्हणून जीवन निवडून घे तो परमेश्वर सांगत आहे. ఎందుకంటే ఆ ఆది కాండంలో మనం గమనించినప్పుడు आणि उत्पत्ती पुस्तकामध्ये जर पाहिलं तर
ఆదాము హవ్వలు పాపం చేసి आणि आदाम हवेने पाप केलं తినవద్దన్న పండు తినడం ద్వారా आणि जे फळ खाऊ नको म्हटलं ते फळ त्यांनी खाल्लं దేవుని యొక్క ఆ ఏదైనా వనములో నుంచి త్రోసివేయబడుతూ आणि వచ్చారు. परमेश्वरच्या बागेतून एदेन बागेतून त्यांना हकलून घालवून दिलं आहे. ఒకవేళ వాళ్ళు జీవవృక్ష ఫలాన్ని కానీ తిని ఉన్నట్లయితే तर जर त्यांनी जीवनाच्या झाडाचं फळ जर खाल्लं असतं నిత్యము కూడా జీవించేటువంటి వారే, आणि सार्वकालिक जीवन ते जगले असते నిత్య జీవాన్ని పొందుకునేటువంటి వారే. आणि सार्वकालिक जीवन त्यांनी प्राप्त करून घेतलं असतं ఆ కోల్పోయినటువంటి నిత్య జీవాన్ని आणि सार्वकालिक जीवन ते हरवले आहेत దేవుడు మనకివ్వాలని ఇష్టపడుతూ आणि ఉన్నాడు. तेच सार्वकालिक जीवन परमेश्वर आपल्याला देऊ करावं अशी त्याची इच्छा आहे. కాబట్టి మనం జీవాన్ని కోరుకునే వారంగా ఉండాలి. आणि म्हणून आपण जीवनाची निवड केली पाहिजे మన రక్షకుడైన యేసుక్రీస్తుని అంగీకరించే వారంగా ఉండాలి. आणि म्हणून आपला तारणारा प्रभू येशू ख्रिस्ताचा स्वीकार करणारे आपण असलं पाहिजे. ఎప్పుడైతే మనం ప్రభువుని అంగీకరించిన వారంగా आणि ఉంటామో, जेव्हा आपण परमेश्वराचा स्वीकार करतो ఆయన ఇచ్చినటువంటి రక్షణ పొందుకునే వారంగా ఉంటామో, आणि त्याचं तारण आपण स्वीकार करतो ఆయన రాజ్యములో మనం నివాసులుగా ఉంటాం. आणि तेव्हा आपण त्याच्या राज्यामध्ये निवास करणारे होऊया ఆయన రాజ్య నివాసులైనటువంటి వారు आणि त्याच्या राज्यामध्ये आपण निवास करणारे होऊ तेव्हा ఆయన చేత రక్షణ అనుభవాన్ని పొందినటువంటి त्याच्या వారు हातातून आपलं तारण आपल्याला प्राप्त होईल तेव्हा ప్రభు యొక్క బలలో చేయి వేసేవారుగా आणि ఉండాలి. तेव्हा आपण परमेश्वरच्या मेजामध्ये भाग घेण्याची योग्यता आपल्याला असेल. కాబట్టి మొట్టమొదటి కండిషన్ ఏమిటంటే, आणि सर्वप्रथम या ठिकाणी अट काय आहे ప్రభు బలలో మనం పాలు పంపులు పొందాలి అంటే आणि परमेश्वरच्या मेजामध्ये जर भाग घ्यायचा असेल तर రక్షించబడినటువంటి అనుభవం మనకు आणि ఉండాలి. तारणाचा अनुभव आपल्या जीवनात असला पाहिजे నీవు రక్షింపబడిన వాడవైతే ప్రభు బలలో చేయి వేయు. आणि तुझं तारण झालं असेल तरच तू या मेजामध्ये भाग घेऊ शकतो. రెండవ నియమము ఏమిటి అంటే, आणि दुसरा अट या ठिकाणी किंवा नियम काय आहे ప్రభు యొక్క బలలో మనం పాలు పంపులు పొందాలి అంటే आणि परमेश्वरच्या मेधामध्ये जर भाग घ्यायचा असेल तर నీవు లోకము నుండి వేరుపరచబడినటువంటి అనుభవాన్ని కలిగి आणि ఉండాలి. जगापासून तू वेगळा केलेला असा अनुभव तुझ्या ठाई असला पाहिजे యు మస్ట్ బి సపరేటెడ్. आणि तू वेगळा झाला पाहिजे నువ్వు వేరు చేయబడినటువంటి అనుభవాన్ని కలిగి आणि तू ఉండాలి. वेगळा झालेला असा अनुभव तुझ्यामध्ये असला पाहिजे. మొదటి అనుభవం ఏమన్నా सर्वप्रथम काय अनुभव असला पाहिजे. రక్షించబడిన అనుభవం प्रथम ఉండాలి. पहिला अनुभव तुझं तारण झालेलं पाहिजे. ఆ రెండవ అనుభవం ఏంటంటే, आणि दुसरा अनुभव काय నువ్వు వేరుపరచబడినటువంటి అనుభవాన్ని आणि కలిగి तू ఉండాలి. जगापासून वेगळा केलेला असला पाहिजे. వేరుపరచబడిన అనుభవం నీకున్నట్లయితే आणि जगापासून वेगळा केलेला अनुभव जर तुझ्या ठाई असेल तर నీవు ప్రభు యొక్క బలలో పాలు పంపులు आणि పొందవచ్చు. तेव्हाच तू प्रभूच्या मेजामध्ये भाग घेऊ शकतो. లేవియ కాండాన్ని మనం చూసినట్లయితే आणि लेवी पुस्तकामध्ये जर पाहिलं तर 20వ అధ్యాయము, लेवी पुस्तक 20वा अध्याय లేవియ కాండము 20వ అధ్యాయము लेवी पुस्तक 20वा अध्याय 24వ వచనాన్ని మనం చదివినట్లయితే, लेवी पुस्तक 20वा अध्याय त्याचं 24 वचन जर वाचलं నేను మీతో చెప్పిన మాట ఇదే, మీరు వారి భూమిని స్వాస్థ్యముగా పొందుదురు. అది అనగా పాలు తేనెలు ప్రవహించు ఆదేశము మీకు స్వాస్థ్యముగా ఉండునట్లు దాన్ని మీకు ఇచ్చేదను. జనములలో నుండి మిమ్మల్ని వేరుపరచిన మీ దేవుడైన యెహోవాను నేనే. त्याचा देश तुमचे वतन होईल ज्यात दुधामधाचे प्रवाह वाहत आहेत. असा जो देश तुमच्या ताब्यात देईन असे मी तुम्हाला सांगितले होते. तुम्हाला इतर राष्ट्रापासून वेगळे करणारा मी परमेश्वर तुमचा देव आहे. ఆనాడు ఇజ్రాయేలీల్ని దేవుడు ఎన్నుకొని आणि त्या काळामध्ये इस्रायल लोकांची निवड केली ఇతరులందరి నుండి కూడా వారిని వేరుపరుస్తూ आणि వచ్చాడు. इतर राष्ट्रातून त्यांना वेगळं असं केलेलं आहे इस्रायल लोकांना. వారి యొక్క అలవాట్ల నుండి, त्यांच्या सवयी, వారి ఆచారాల నుండి, त्यांच्या संस्कृतीमध्ये వారి పద్ధతుల నుండి त्यांची पद्धत వేరుపరుస్తూ వచ్చాడు. त्यांच्यापासून त्यांना वेगळं केलं आहे. అదే ఇక్కడ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. आणि तेच या वचनामध्ये परमेश्वर आपल्याला सांगत आहे. జనములలో నుండి మిమ్మల్ని వేరుపరచిన మీ దేవుడైన యెహోవాను నేనే అని. तुम्हाला इतर राष्ट्रातून पासून वेगळे करणारा मीच परमेश्वर तुमचा देव आहे. జనముల్లో నుంచి మనల్ని వేరు చేశాడు. आणि इतर राष्ट्रातून आपल्याला वेगळे केलं आहे. ఇంకా 26వ వచనాన్ని కూడా మనం आणि చూసినట్లయితే, 26 वर्षामध्ये जर पाहिलं तर యెహోవా అను నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉండినట్లు అన్ని జనుల నుండి మిమ్మల్ని వేరుపరచితిని. तुम्ही माझ्या प्रीत्यर्थ पवित्र व्हावे कारण मी परमेश्वर पवित्र आहे. तुम्ही माझेच असावे म्हणून मी तुम्हाला इतर राष्ट्रापासून वेगळे केले आहे. ఎందుకు వేరుపరిచాడు మనల్ని? आणि वेगळे कशाला केलं आहे. ఆనాడు ఇజ్రాయెల్ని వేరుపరిచాడు, आणि त्या काळामध्ये इस्रायल लोकांना वेगळं असं केलं आहे. ఈనాడు మనల్ని కూడా వేరుపరిచాడు. आणि आज आपल्याला देखील वेगळं केलं आहे. అన్యులలో నుండి మనల్ని వేరుపరుస్తూ आणि इतर వచ్చాడు. राष्ट्रातून आपल्याला वेगळं केलं आहे. ఎందుకు వేరుపరిచాడు? आणि आपल्याला वेगळं का केलं आहे. ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నటువంటి आणि या మాట, ठिकाणी परमेश्वर आपल्याला सांगत आहे మీరు నా వారై ఉండునట్లు. आणि तुम्ही माझ्या प्रीत्यत्व व्हावे.
అంటే వేరుపరిచినటువంటి మనం ఎలా ఉండాలి అంట? आणि वेगळे केलेले आपण कसं असलं पाहिजे దేవుని ప్రజలుగా ఉండాలి. आणि परमेश्वरचे लोक आपण झाले पाहिजे మీరు నా వారై ఉండునట్లు అంటున్నాడు आणि దేవుడు. तुम्ही माझे प्रियत्व व्हावे म्हणून కాబట్టి అటువంటి అనుభవం మనకు ఉండాలి. आणि अशा प्रकारचा अनुभव आपल्याला आहे का? దేవుని బిడ్డలుగా మనం ఉండాలి. आणि परमेश्वरची लेकरे मुलं आपण असली पाहिजे అందుకనే దేవుడు మనల్ని వేరుపరుస్తూ आणि వచ్చాడు. म्हणून आपल्याला वेगळं केलेलं आहे. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక మనం చూస్తే आणि करिंकरास दुसरे पत्रामध्ये जर पाहिलं तर 6వ అధ్యాయము करिंकरास दुसरे पत्र त्याचा 6वा अध्याय 6వ అధ్యాయము 14వ వచనం నుంచి 18వ వచనం వరకు మనం గమనించినట్లయితే करिंकरास दुसरे पत्र 6वा अध्याय 14 ते 18 वचन जर पाहिलं तर మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు అంటున్నాడు. आणि तुम्ही विश्वास न ठेवण्यावर संबंध जोडून विजोड होऊ नका, कारण नीती व स्वैराचार याची भागी कशी होणार, उजेड व अंधार याचा मिलाप कसा होणार. ఇక్కడ 14వ వచనంలో మనం గమనించినప్పుడు आणि 14 वचनामध्ये जर लक्षपूर्वक या ठिकाणी लक्ष दिलं మీరు तर అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి అంటున్నాడు. तुम्ही विश्वास न ठेवण्याबरोबर संबंध जोडू नका म्हणत आहे. మనమైతే విశ్వాసులము, आपण विश्वासी आहोत అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు. आणि आपण विश्वास न ठेवण्याबरोबर आपण त्याच्याबरोबर जोडू నీతికి नये. దుర్నీతితో ఏమి సాంగత్యము అంటున్నాడు. आणि या ठिकाणी नीती आणि स्वैराचार याची भागी कशी होणार. అంటే మనల్ని నీతిమంతులుగా తీరుస్తూ వచ్చాడు. आणि आपल्याला नीतिमान असं त्याने आपल्याला केलं आहे. దుర్నీతిమంతులుగా ఉన్నటువంటి వారితో మనకు సాంగత్యము आणि ఉండకూడదు स्वैराचार అంటున్నాడు. करण्यावर आपली त्यांच्याबरोबर आपली भागी करू नये असं तो म्हणत आहे. ఇంకా దేవుడు అంటున్నటువంటి మాట, आणि पुढे परमेश्वर काय म्हणत आहे, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు అంటున్నాడు. आणि उजेड व अंधार याचा मिलाप कसा होणार. తన వెలుగులోకి మనల్ని పిలిచినప్పుడు, आणि त्याच्या उजेडात आपल्याला बोलवलं आहे. వెలుగు సంబంధులుగా మనం ఉన్నప్పుడు आणि त्याच्या उजेडामध्ये उजेडाचे लोक आपण आहोत. చీకటితోటి మనకి పొత్తు ఉండకూడదు. आणि म्हणून आपला अंधाराबरोबर आपला मिलाप असू नये. అందుకే మనల్ని వేరు చేస్తూ आणि వచ్చాడు. म्हणून आपल्याला वेगळं केलं आहे. 15వ వచనాన్ని మనం చూసినట్లయితే, आणि 15 वचनामध्ये जर पाहिलं तर క్రీస్తునకు బెలియాలితో ఏమి సంబంధము అంటున్నాడు. आणि ख्रिस्ताची बलियाराशी ऐक्य वाक्यता कशी होणार. క్రీస్తునకు బెలియాలితో ఏమి సంబంధం అంటున్నాడు. आणि ख्रिस्ताची बलियाराशी एक वाक्यता कशी होणार. బెలియాలు అంటే పనికి మాలినటువంటి వాడు. आणि बलियारे म्हणजे जो बिनकामाचा कुठल्याही योग्यतेचा नाही. క్రీస్తుతోటి పనికి మాలిన వాళ్ళతోటి సంబంధం లేదు. आणि ख्रिस्ताची कुठली योग्यता नसल्याबरोबर त्यांचा ऐक्यता किंवा मिलाप होणार नाही. అంటే క్రీస్తుని అంగీకరించినటువంటి మనకు आणि ख्रिस्ताचा स्वीकार केलेला आपण పనికి మాలిన వాళ్ళతోటి ఎటువంటి సంబంధము లేదు. आणि जे कुठल्याही उपयोगी नसणाऱ्या लोकांबरोबर आपली ऐक्यता होणार नाही. 16-18 వచనాలు కలిసి ఉన్నాయి. आणि 16, 17, 18 वचन आहे. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక. आणि देवाच्या मंदिराचा मूर्तीबरोबर मेळ कसा बसणार. దేవుని యొక్క ఆలయానికి आणि देवाच्या मंदिराचा విగ్రహాలు ఉండేటువంటి వాటితోటి आणि मूर्तीवर मेळ कसा ఏ बसणार. పొందిక కూడా లేదని చెబుతూ ఉన్నాడు. आणि कुठलाही मेळ बसणार नाही सांगत आहे. ఎందుకంటే का, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. कारण आपण जिवंत देवाचे मंदिर आहोत. జీవాన్ని కోరుకోమని ఇంతకు ముందే దేవుడు आणि తెలియజేస్తాడు. जीवनाची निवड कर असं तो अगोदर परमेश्वर आपल्याला म्हणत కాబట్టి आहे. అటువంటి జీవము కలిగిన దేవుని ఆలయముగా మనం ఉంటూ ఉన్నాం. आणि अशा प्रकारचे त्या जिवंत देवाचे मंदिर आपण आहोत. అందుకే దేవుడు ఇలాగా సెలవిస్తూ ఉన్నాడు, आणि म्हणून परमेश्वर असं देव म्हणत आहे, నేను వారిలో నివసించి సంచరింతును, मी त्यांच्यामध्ये वास करून राहीन, నేను వారి దేవుడునై ఉందును, मी त्यांचा देव होईन వారు నా ప్రజలై ఉందురు, व ते माझे लोक होतील. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండుడి అంటున్నాడు. आणि म्हणून त्यांच्यामधून निघा व वेगळे व्हा असे प्रभू म्हणतो. ఇతరుల నుంచి మనం వేరుపరచబడిన వారమై ప్రత్యేకంగా ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. आणि म्हणून सर्वांपासून वेगळं राहून आपलं वेगवेगळं जीवन असावं अशी त्या परमेश्वरची इच्छा आहे. అపవిత్రమైన దానిని ముట్టకడని ప్రభువు చెప్పుచున్నాడు. आणि जे अशुद्ध त्याला शिवू नका, మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, म्हणजे मी तुम्हाला स्वीकारेन మీకు తండ్రినై ఉందును, आणि मी तुम्हाला पिता असा మీరు होईन నాకు కుమారులనై ఉందురని आणि तुम्ही मला पुत्र. సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు. आणि असे सर्वसमर्थ प्रभू म्हणतो. కాబట్టి మనము ఆయన కుమారులుగా ఉండాలి అని, आणि म्हणून आपण त्याचे पुत्र होण्यासाठी ఆయన మనకి దేవుడిగా ఉండాలి అని, आणि तो आपल्याला प्रभू असा होण्यासाठी ఒక తండ్రిలాగా ఆయన ఉండాలని, आणि तो एक पितासारखा होण्यासाठी ఆయన కుమారులాగా మనం ఉండాలి అని आणि त्याचे मुलं पुत्र होण्यासाठी జనములలో నుండి మనల్ని వేరు చేస్తూ आणि వచ్చాడు. म्हणून राष्ट्रातून आपल्याला वेगळं केलं आहे. కాబట్టి అటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉండే వారంగా आणि ఉండాలి. अशा प्रकारचा अनुभव आपल्या जीवनात असला पाहिजे. కాబట్టి మనము సమస్త విషయాల్లో కూడా आपण देखील सर्व गोष्टीमध्ये
ఇతరుల కంటే భిన్నంగా ఉండాలి. आणि इतर लोकांपासून वेगळं एक विशिष्ट असलं पाहिजे. మనం నడిచేటువంటి నడక గాని, आणि आपण ज्या प्रकारचे आपण चालणं మనం ప్రవర్తించేటువంటి విధానం आणि గాని, आपली वागणूक, आपली वागण्याची पद्धत మన యొక్క మాట తీరు గాని आणि आपली बोलण्याची पद्धत ఇతరులకు భిన్నంగా ఉండాలి. आणि इतर लोकांपेक्षा वेगळं असं असलं पाहिजे. అప్పుడే దేవుడు మనల్ని ఎన్నుకున్న దానికి ఒక అర్థం आणि ఉంటుంది. तेव्हाच आपल्या परमेश्वर आपल्या निवडल्याच्या मागं कारण असेल. కొలస్సీలకు రాసినటువంటి పత్రికను మనం చూస్తే कलसे करास पत्रामध्ये जर पाहिलं तर 2వ అధ్యాయము कलसे करास पत्र 2 अध्याय 2వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూసినట్లయితే, कलसे करास पत्र 2 अध्याय 6 वचन जर पाहिलं तर కావున మీరు ప్రభువు అయిన క్రీస్తు యేసునందు అంగీకరించిన విధముగా ఆయన మందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్థుతులు చెల్లించుట యందు విస్తరించుచు, ఆయన యందుండి నడుచుకునుడి. कलसे करास पत्र 2 अध्याय 6 आणि 7 वचन. तर ख्रिस्त येशू जो प्रभू याला जसे तुम्ही स्वीकारले तसेच त्याच्यामध्ये चालत राहा. त्याच्यामध्ये मुळवलेले, रचले जात असलेले, तुम्हाला शिकवल्याप्रमाणे विश्वासात दृढ होत असलेले आणि निरंतर उपकार स्तुती करणारे व्हा. ఇక్కడ రాయబడినటువంటి మాట आणि या ठिकाणी लिहिलेलं वचन आहे, ఆయన యందుండి నడుచుకునుడి అంటున్నాడు. आणि त्याच्यामध्ये तुम्ही चालत राहा. కాబట్టి మన నడక ఎలా ఉండాలి అంటే, आणि आपली चालणे कसं असलं पाहिजे. ప్రభు మనలో ఉన్నాడు అనే దాన్ని బట్టి మన నడక ఉండాలి. आणि परमेश्वर किंवा प्रभू आपल्यामध्ये आहे या पद्धतीने आपण चाललं पाहिजे. యోహాను రాసినటువంటి మొదటి పత్రికను మనం आणि చూసినట్లయితే, योहानाचे पहिले पत्र जर पाहिलं तर యోహాను రాసిన మొదటి పత్రిక योहानाचे पहिले पत्र 2వ అధ్యాయము योहानाचे पहिले पत्र 2 अध्याय 5-6 వచనాలను మనం చదివినట్లయితే, 4 आणि 5 वचन जर वाचले तर आपण ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచి ఉన్నాడని చెప్పుకునేవాడు ఆయన ఎలాగ నడుచుకుని అలాగే తనను నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము. आणि योहानाचे पहिले पत्र 2 अध्याय 5 आणि 6 वचन. जो कोणी त्याच्या वचनाप्रमाणे चालतो त्याच्यामध्ये देवाची प्रीती खरोखर पूर्णत्व पावली आहे. यावरून आपल्याला कळून येते की आपण त्याच्या ठायी आहोत. मी त्याच्या ठायी राहतो असे म्हणणाऱ्याने तो जसा चालला तसे तुम्ही चालले पाहिजे. ఇక్కడ మనకు తెలియజేయబడుతున్నటువంటి మాట, आणि या ठिकाणी वचन आपल्याला काय सांगत आहे. ఆయన ఎలాగో నడుచుకునేనో అలాగే తానును నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. आणि तो जसा चालतो तसे स्वतःही चालले पाहिजे. కాబట్టి వేరుపరచబడినటువంటి మనము आणि वेगळे केलेले आपण ఆయన ఎలాగో నడుచుకున్నాడో అలాగే నడుచుకునేటువంటి వారంగా ఉండాలి అని మనకు తెలియజేయబడుతుంది. आणि तो जसा चाललो तसं आपण देखील चाललं पाहिजे. या ठिकाणी वचन आपल्याला सांगत आहे. మనకు తెలిసినటువంటి మాటే आणि आपल्याला माहित असलेलं वचन आहे. అపొస్తలుడైనటువంటి పౌలు आणि प्रेषित पौल నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను అని చెప్తూ आणि వచ్చాడు. तो म्हणाला की मी ख्रिस्ताचे अनुकरण करणारा आहे असं तो म्हणत आहे. అలాగే మనం కూడా నడుచుకునే వారంగా ఉండాలి. आणि आपण देखील त्याचं अनुकरण करणारे असलं पाहिजे. క్రీస్తు నందుండి ख्रिस्तामध्ये असून ఆయన ఎలాగ నడుచుకునేనో आणि तो जसा चालत आहे అలాగే నడుచుకునేటువంటి వారంగా మనం ఉండాలి. त्याच्याप्रमाणे आपण चाललं पाहिजे. ఇంకా మనము గమనించినట్లయితే आणि अजून पुढे जर आपण लक्षात घेतलं तर హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక आणि इब्री लोकास पत्र 13వ అధ్యాయము इब्री लोकास पत्र त्याचा 13वा अध्याय 5వ వచనాన్ని మనం చూసినట్లయితే, इब्री लोकास पत्र 13वा अध्याय त्याचं 5 वचन जर वाचलं तर ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండి నిన్ను ఏమాత్రమును విడువను నిన్ను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. तुमची वागणूक द्रव्य लोभा वाचून असावी. जवळ आहे तेवढं तुम्ही तृप्त असावे. कारण त्याने स्वतः म्हटले आहे मी तुला सोडून जाणार नाही व तुला टाकणार नाही. ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు आणि या जगामध्ये आपण जीवन जगत असताना అనేకమైనటువంటి కోరికలను కలిగి ఉండేవారు. आणि पुष्कळची आशा इच्छा आपल्या जीवनात असते. అయితే అటువంటి కోరికలను మనం తీర్చుకోవాలని ఎన్నో ప్రయాసాలు పడుతూ आणि ఉంటాం. अशा प्रकारची आपली इच्छा पूर्ण करण्यासाठी आपण प्रयत्न करत असतो. ఎంత సంపాదించినా కూడా తృప్తి లేని జీవితం ఉంటుంది. आणि पुष्कळ कमावलं तरी ते आपल्यामध्ये तृप्त असं नसतं. అయితే దేవుడు ఏం తెలియజేస్తున్నాడు आणि అంటే, या ठिकाणी परमेश्वर आपल्याला काय सांगत आहे. లోకము నుంచి వేరు చేయబడినటువంటి మనము आणि जगापासून वेगळे केलेले आपण ధనాపేక్ష లేనటువంటి వారంగా ఉండాలని आणि या ठिकाणी తెలియజేయబడుతుంది. आपली वागणूक द्रव्य लोभापासून लोभ नसावा आपल्यामध्ये.
మనకు కలిగిన వాటితోటే మనం తృప్తిగా జీవించాలని आणि తెలియజేయబడుతుంది. आपल्या जवळ जेवढं आहे त्यातच आपण तृप्त राहिलं पाहिजे. ఎందుకంటే का దేవుడు ఈ విధంగా తెలియజేస్తున్నాడు, परमेश्वर आपल्याला असं तो सांगत आहे. నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎడబాయను అంటున్నాడు. आणि या ठिकाणी तुला सोडणार नाही, तुला सोडून जाणार नाही व तुला टाकणार नाही असं దేవుడు तो सांगत. మనల్ని విడిచిపెట్టాడు, तो आपल्याला सोडणार नाही ఎన్నడూ కూడా ఎడబాయాడు. आणि तो कधीच आपल्याला टाकणार नाही. మనతో పాటుగా ఉంటాడు, तो आपल्या बरोबर असेल మన తోడుగా ఉంటాడు. आणि आपल्या संगतीत तो राहील. కాబట్టి మనం ఎటువంటి ఆశలు లేనటువంటి వారంగా ఉండాలి. आणि म्हणून आपल्या जीवनात कुठल्याही प्रकारची आशा असू नये. మరి ముఖ్యంగా ధనాపేక్ష లేనటువంటి म्हणून వారంగా ఉండాలి. सर्वात मुख्य आपल्याला द्रव्य लोभ किंवा पैशाचा लोभ असू नये. మరొక మాట మనం చూసినట్లయితే आणि अजून जर वचन पाहिलं तर కీర్తనల గ్రంథము 37వ కీర్తన स्तोत्र संहिता 37 अध्याय 4వ వచనాన్ని మనం చూసినట్లయితే 37 त्याचं 4 वचन जर पाहिलं तर యెహోవాను బట్టి సంతోషించము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. म्हणजे परमेश्वराच्या ठाई तुला आनंद होईल, तो तुझे मनोरथ पूर्ण करील. మన కోరికలన్నీ కూడా దేవునికి తెలుసు. आणि आपले सर्व मनोरथ त्या परमेश्वराला माहित आहे. మన హృదయ వాంఛలన్నీ కూడా తీర్చేవాడు దేవుడు. आणि तो आपल्या सर्व काही अंतकरणातील विचार तो पूर्ण करणार आहे. కాబట్టి ఆయన్ని బట్టి మనం సంతోషించేటువంటి వారంగా आणि ఉండాలి. म्हणून परमेश्वराच्या ठाई आपण आनंद केला पाहिजे. మరొక విషయాన్ని మనం గమనించినట్లయితే आणि अजून एक जर गोष्ट आपल्या लक्षात घेतली तर వేరు చేయబడినటువంటి మనము आपण वेगळे केलेले आपण మన నడక క్రీస్తును పోలి ఉండాలి అని, आणि आपले चालणं त्या परमेश्वरापर्यंत जसं तो चालतो तसं चाललं पाहिजे. మన కోరికలు దేవుని చిత్త ప్రకారముగా ఉండాలి అని आणि आपली इच्छा त्या परमेश्वराच्या इच्छेप्रमाणे असली पाहिजे. మనం చూస్తూ వచ్చాం. आपण पाहत आलो आहे. మరొక మాటను మనం గమనించినట్లయితే आणि अजून जर वचन पाहिलं तर ఎఫ్సీలకు రాసినటువంటి పత్రిక इफिस्करास पत्र 4వ అధ్యాయము इफिस्करास पत्र त्याचा 4था अध्याय 29వ వచనాన్ని మనం చూసినట్లయితే 4था अध्याय त्याचं 29 वचन जर पाहिलं तर ఎఫ్సీ పత్రిక 4వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చూస్తే इफिस्करास వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనాను మీ నోట రానివ్వకుడి. इफिस्करास पत्र 4था अध्याय 29 वचन तुमच्या मुखातून कसले कुचके भाषण न निघो, पण गरजेप्रमाणे उन्नती करता जे चांगले तेच मात्र निघो, यासाठी की जेणेकरून ऐकणारा कृपादान प्राप्त व्हावे. వేరు చేయబడినటువంటి మనము आणि वेगळे केलेले आपण అవసరం వారికి ఏ విధమైన మాటలు మనం మాట్లాడాలో దేవుడు చెబుతూ ఉన్నాడు. आणि या ठिकाणी गरजेप्रमाणे आपण कशा प्रकारचं बोलणं आपलं असलं पाहिजे. క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలకాలి గాని आणि त्यांच्या उन्नती करता जे चांगले तेच मात्र आपल्या मुखी निघावं. దుర్భాష ఏది కూడా మన నోట రాకూడదు. आणि आपल्या मुखातून कसलेही कुचके भाषण न निघो. అంటే మన మాటలు ప్రభువుకు అనుకూలమైనటువంటి మాటలుగా ఉండాలి. आणि आपलं बोलणं प्रभूच्या अनुकूलप्रमाणे आपण बोललं पाहिजे. అంతేకాదు గాని आणि एवढंच नव्हे, కొలసీలకు రాసినటువంటి పత్రికలో कलसेकरास पत्रामध्ये కొలసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో कलसे 4:6 मध्ये అక్కడ దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట, आणि या ठिकाणी परमेश्वर काय म्हणत आहे पहा. మనం ఎవరితోటన్నా మాట్లాడేటప్పుడు आणि आपलं बोलणं कसं असलं पाहिजे. ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకున్నట్టుకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనివుడి అంటున్నాడు. कलसेकरास पत्र 14 5 आणि 6 वचन बाहेरच्या लोकांवर शुद्धतेने वागा, संधी साधून घ्या. तुमचे बोलणे सर्वदा कृपायुक्त मिठाने रुचकर असावे, म्हणजे प्रत्येकाला कस कसे उत्तर द्यायचे हे तुम्ही समजावे. మన సంభాషణ ఉప్పు వేసినట్లుగా ఉండాలి. आणि आपले बोलणे कृपायुक्त मिठाने रुचकर केल्यासारखं असावं. ఉప్పు లేకపోతే ఏ ఆహార పదార్థానికి కూడా రుచి అనేటువంటిది आणि రాదు. मीठ नसेल तर कुठलाही पदार्थ रुचकरक होणार नाही. కాబట్టి మన సంభాషణ ఆ విధంగా ఉప్పు వేసినట్లుగా రుచికరమైనటువంటిదిగా ఉండాలి అంటున్నాడు. आणि म्हणून आपलं बोलणं मिठाने रुचकरक केल्यासारखं असावं కృపా సహితముగా ఉండాలి आणि అంటున్నాడు. कृपायुक्त असावं. కాబట్టి వేరు చేయబడినటువంటి మనము आणि आपण वेगळे केलेले आपण మన మాట తీరులో కూడా తేడాని ప్రదర్శించే వారంగా आणि ఉండాలి. आपल्या बोलण्यामध्ये देखील फरक लोकांना जाणवला पाहिजे. మరొక విషయాన్ని మనం आणि గమనించినట్లయితే अजून जर एक वचन लक्षात घेतलं तर అంటే ప్రభు యొక్క బలలో మనం పాలు పంపులు పొందాలి అంటే आणि प्रभूच्या मेजवानी जर भाग घ्यायचा असेल तर आपणाला మొదటిగా మనం రక్షించబడిన అనుభవాన్ని కలిగి ఉండాలి. आणि सर्वप्रथम आपलं तारण झालेलं पाहिजे. రెండవదిగా మనం లోకము నుండి వేరు చేయబడినటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలి. आणि दुसरं जगापासून वेगळे केलेलं असलं पाहिजे. మరొక విషయాన్ని మనం గమనించినట్లయితే आणि अजून एक विषय जर पाहिला तर ప్రభు యొక్క విశ్వాసంలో మనం స్థిరముగా ఉండాలి. आणि प्रभूच्या विश्वासामध्ये आपण दृढ राहिलं पाहिजे. యు మస్ట్ బి స్టేబుల్. आणि तुम्ही देखील स्थिर राहिलं पाहिजे.
ఆ అనుభవాన్ని కూడా మనం కలిగి ఉండాలి. आणि तो अनुभव देखील आपल्या जीवनात असला पाहिजे. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికను మనం గమనిస్తే करिंदकरास पहिले पत्र जर आपण पाहिलं तर 15వ అధ్యాయము करिंदकरास पत्र 15वा अध्याय 15వ అధ్యాయము करिंदकरास पहिले पत्र 58వ వచనాన్ని మనం చూసినట్లయితే त्याचं 58 वचन जर पाहिलं तर 58వ వచనంలో వ్రాయబడినటువంటి మాట, करिंदकरास पहिले पत्र 15वा अध्याय 58 वचन. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థం కాదని ఎరిగి స్త్రీలను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి అంటున్నాడు. आणि या ठिकाणी म्हणून माझ्या प्रिय बंधूंनो, प्रभूमध्ये तुमचे श्रम व्यर्थ नाहीत हे तुम्ही जाणून आहात. म्हणून तुम्ही स्थिर व अटळ व्हा आणि प्रभूच्या कामात सर्वदा अधिकाधिक तत्पर असा. ప్రభునందు మనం విశ్వాసం ఉంచినటువంటి వారమై ఉన్నాము. आणि प्रभूमध्ये आपण विश्वास ठेवलेले आहोत. అయితే ఆ విశ్వాసాన్ని మనం స్థిరముగా కాపాడుకునేటువంటి వారంగా ఉండాలి. आणि तो विश्वास आपण सांभाळला पाहिजे आणि त्याच्यामध्ये स्थिर उभं राहिलं पाहिजे. స్త్రీలను కదలని వారును అని చెప్పి అంటున్నాడు. आणि या ठिकाणी स्थिर अटळ व्हा असं तो म्हणत आहे वचन. కాబట్టి విశ్వాసంలో మనం స్థిరముగా ఉన్నవారముగా ఉండాలి. आणि विश्वासामध्ये आपण स्थिर राहिलं पाहिजे. లూకాసు వార్త మనం ఒక మాటను చూసినట్లయితే आणि लोक शुभवर्तमानमध्ये जर पाहिलं तर 9వ అధ్యాయము लोक शुभवर्तमान त्याचा 9वा अध्याय చివరి వచనం 62వ వచనాన్ని మనం చూసినట్లయితే लूक 9:62 जर पाहिलं तर యేసు అంటున్నాడు, నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచేవాడెవడను దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. येशूने त्याला म्हटले, जो कोणी नांगराला हात घातल्यावर मागे पावतो तो देवाच्या राज्यास उपयोगी नाही. నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు తిరగకూడదు. आणि नांगराला हात लावून मागे पाहू नये किंवा फिरू नये. నాగటి అంటే మీకు తెలియకపోవచ్చు. आणि नांगर तुम्हाला पुष्कळ लोकांना माहित नसेल. వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు आणि शेती करणारे పొలాన్ని దున్నేటప్పుడు आणि जेव्हा शेत नांगरताना వారు నాగలితోటే ఆ పొలాన్ని దున్నుతూ आणि ఉంటారు. त्या नांगराच्या साह्याने शेतीची मशागत किंवा नांगरतात. వాళ్ళు పొలాన్ని దున్నేటప్పుడు ఎదురుగా ఒక గురి పెట్టుకుంటారు. आणि ते शेतीची नांगरण करतात, समोर लक्ष ठेवतात. ఆ వాళ్ళు దున్నేటువంటి ఆ దున్నడము చాలు అనేటువంటిది చక్కగా రావడానికి आणि जी नांगरणी केल्यानंतर तिची ओळ अत्यंत सरळ आणि चांगल्या आली पाहिजे. ఎదురుగా ఒక గురి పెట్టుకుంటారు. आणि समोर एक लक्ष निशाण ठेवतात. ఆ గురువు వైపే చూస్తూ ముందుకు వెళుతూ आणि ఉంటారు. ते समोर ते निशाण ठेवून खून ठेवून त्याच्या पुढे ते चालत नांगरत असतात. ఒకవేళ వాళ్ళు కానీ వెనక తట్టు చూసినట్లయితే आणि समजा त्यांनी मागे वळून पाहिलं ఆ పొలాన్ని దున్నుతున్నటువంటి ఎద్దులు आणि जे नांगरी करणारे ते बैल आहेत అవి తిన్నగా వెళ్ళవు. आणि ते हळू त्या ठिकाणी सरळ जाणार नाहीत. తాను పెట్టుకున్నటువంటి గురి తప్పిపోతుంది. आणि त्या खुणेकडे न जाता त्याच्यापासून ते चुकीच्या दिशेने जातील. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత చూస్తే ఆ చాలు వంకరగా వస్తుంది. आणि जेव्हा थोड्या वेळ त्या ठिकाणी पाहिल्यानंतर त्याच्या लक्षात येईल की ही ओळ चुकली आहे. తాను దున్నేటువంటి ఆ దున్నడం అనేటువంటి దానిలో పొరపాటు జరుగుతుంది. आणि जे ओळीची नांगरताना काहीतरी चूक त्या ठिकाणी घडले आहे अशा त्या शेतकऱ्याच्या लक्षात येईल. ఆ రీతిగానే నాగటి మీద చేయి పెట్టినటువంటి వారంగా మనమున్నాము. आणि त्याच्याप्रमाणे नांगरावर हात ठेवले आपण आहोत. అంటే యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వారుగా आणि మనమున్నాము. प्रभू येशू ख्रिस्तावरती विश्वास आपण ठेवला आहे. ఒక గురి పెట్టుకొని మనము ఉండాలి. आणि समोर एक खून एक निशाण आपण ठेवला आहे. పరలోక రాజ్యంలో చేరాలి అనేది మన గురి. आणि आपली खून निशाण आहे ती स्वर्गाच्या राज्यात आपला प्रवेश झाला पाहिजे. మొదట్లోనే మనం చదువుకుంటూ వచ్చాం. आणि सुरुवातीला आपण वचन वाचलं आहे. అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదల పొందించి आणि अंधकाराच्या सत्तेतून आपल्याला बाहेर काढले आहे. తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మనల్ని చేస్తూ आणि त्याच्या వచ్చాడు. पुत्राच्या राज्यात आपल्याला आणून ठेवलं आहे. ఎప్పుడైతే మనము నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు తిరిగి చూస్తామో आणि जेव्हा आपण नांगरावरती हात ठेवून मागे वळून पाहतो, అంటే ప్రభునందు విశ్వాసం ఉంచి प्रभूवरती विश्वास ठेवल्यानंतर ఎప్పుడైతే మనము లోకం వైపు చూసే వారంగా आणि पुन्हा ఉంటామో आपण जगाकडे जेव्हा पाहतो पुन्हा అటువంటి వారు పరలోక రాజ్యానికి పాత్రులు కారు అంటున్నాడు. आणि अशा प्रकारची लोक किंवा प्रजा त्या स्वर्गीय राज्याच्या त्याचा उपयोग नाही. కాబట్టి విశ్వసించినటువంటి మనము आणि म्हणून विश्वास ठेवलेले आपण స్థిరముగా ఉండాలి. स्थिर असलं पाहिजे. వెనుక తట్టు చూసేటువంటి వారంగా आणि ఉండకూడదు. मागे वळून पाहणारे आपण असू नये. వెనుక తట్టు చూసి లోతు భార్య ఏమైందో మనకు తెలుసు. आणि लोटाची पत्नी मागे वळून पाहिल्यामुळे ती काय झाली आहे आपल्याला चांगलं ठाऊक आहे. ఆమె ఉప్పు స్తంభంగా చేయబడిన సంగతి మనం ఎరుగు. आणि ती मिठाचा खांब झालेले आपल्याला माहित आहे. కాబట్టి వెనుక తట్టు తిరగకూడదు మనం. आणि म्हणून मागे वळून पाहू नये. వెనుక తట్టు అంటే వెనుక తట్టు అనే కాదు, आणि मागे वळून पाहणे म्हणजे मागे वळून पाहणे असं नाही. లోకం వైపు మనం చూడకూడదు. जगाकडे आपण पाहू नये. విశ్వాసంలో మనం స్థిరముగా ఉండే వారంగా ఉండాలి. आणि विश्वासामध्ये आपण स्थिर राहिलं पाहिजे. ఎఫ్సీలకు రాసినటువంటి పత్రికలో ఒక మాట మనం आणि చూసినట్లయితే इफिस्करास पत्रामध्ये आपण पाहिलं तर ఎఫ్సీలకు రాసినటువంటి పత్రిక इफिस्करास पत्र 6వ అధ్యాయము 6वा अध्याय
13వ వచనాన్ని మనం చూసినట్లయితే, इफिस्करास पत्र 6 अध्याय 13 वचन जर पाहिलं तर అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకు శక్తిమంతులగుటకు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి అంటున్నాడు. या कारणावस्तू तुम्हाला वाईट दिवसात प्रतिकार करता यावा व सर्व काही केल्यावर टिकाव धरता यावा म्हणून देवाची शस्त्र सामग्री घ्या असं वचन आहे. కాబట్టి మనం వెనుక తట్టు చూసేటువంటి వాళ్ళంగా ఉండకూడదు, आणि आपण मागे वळून पाहणारे नसू नये లోకం వైపు చూసేటువంటి వారంగా ఉండకూడదు, आणि जगाकडे आपण पाहणारे असू नये దేవుని విశ్వాసంలోనే నిలబడేటువంటి వారంగా ఉండాలి. आणि परमेश्वराच्या विश्वासात स्थिर आपण राहिलं पाहिजे ఆ విధంగా శక్తిమంతులుగా ఉండాలి. आणि अशा प्रकारे शक्तिमान आपण असलं पाहिजे. అలా ఉండాలి అంటే దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకోవాలని आणि తెలియజేస్తున్నాడు. असं जर आपल्याला राहायचं असेल तर देवाची शस्त्र सामग्री आपण धारण केली पाहिजे. చివరిగా మనం ఒక మాటను చూసినట్లయితే, आणि शेवटी एक वचन आपण पाहूया. యెహోషువ గ్రంథము यहोशुवा पुस्तक 23వ అధ్యాయము यहोशुवा पुस्तक त्याचं 23वा अध्याय 23వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూసినట్లయితే, यहोशुवा पुस्तक 23वा अध्याय त्याचं 8 वचन. మీరు నేటి వరకు చేసినట్లు మీ దేవుడైన యెహోవాను హత్తుకొని ఉండవలెను. आज तर तुम्ही आजवर आपला देव परमेश्वर याला धरून राहिला आहात तसेच राहा. ఎప్పుడైతే మన విశ్వాసంలో మనం స్థిరంగా ఉంటామో आणि जेव्हा आपल्या विश्वासामध्ये आपण स्थिर राहतो దేవుడిని మనం హత్తుకునే అనుభవాన్ని కలిగి आणि ఉంటాం. तेव्हा परमेश्वरला आपण ओढगून राहण्याचा अनुभव आपल्याला येईल. కాబట్టి అటువంటి అనుభవం మనకు ఉండాలి. आणि अशा प्रकारचा अनुभव आपल्याला असला पाहिजे. ప్రభు యొక్క బల్లలో మనం పాలు పంపులు పొందాలి आणि అంటే परमेश्वराच्या मेजामध्ये भाग घ्यायचा असेल तर యోగ్యత కావాలి. आणि आपल्याला योग्यता असली पाहिजे. యోగ్యులముగా బల్లలో పాల్గొనే వారంగా ఉండాలి. आणि योग्यतेने आपण त्याच्यामध्ये भाग घेतला पाहिजे అయోగ్యులముగా పాల్గొనకూడదు. आणि अयोग्य प्रकारे भाग घेऊ नये. అయితే మనము ఆ యోగ్యులముగా ఉండడానికి దేవుడు కొన్ని నియమాలు మనకు పెడుతూ ఉన్నాడు. आणि आपण योग्य राहावं म्हणून काही अटी नियम परमेश्वर आपल्याला सांगितले आहेत, दिले आहेत. ఇప్పుడు మనం చూస్తూ వచ్చాం కొన్ని విషయాలు. आणि आताच आपण काही गोष्टी आपण पाहिल्या आहेत. ప్రభు యొక్క బల్లలో మనం పాలు పంపులు పొందాలి అంటే आणि परमेश्वराच्या मेजामध्ये जर भाग घ्यायचा असेल మొదటగా మనకి రక్షింపబడిన అనుభవం ఉండాలి. आणि सर्वप्रथम तारणाचा अनुभव आपल्याला असला पाहिजे. రెండవదిగా మనం వేరుపరచబడినటువంటి అనుభవం ఉండాలి. आणि दुसरं वेगळं केलेला अनुभव आपल्या जीवनात असला पाहिजे. మూడవదిగా మనకి దేవుని యొక్క విశ్వాసములో స్థిరంగా ఉండేటువంటి అనుభవం ఉండాలి. आणि तिसरं परमेश्वराच्या विश्वासामध्ये स्थिर राहण्याचा अनुभव आपल्या ठाई असला पाहिजे. ఒకవేళ ఈ అనుభవాలు మనకి आणि లేకపోయినట్లయితే समजा हा अनुभव आपल्यामध्ये नसेल तर దేవుని సన్నిధిలో మనం మోకరించి దేవుడిని అడిగినట్లయితే आणि परमेश्वर सानिध्यामध्ये गुडघे टेकून आपण जर मागितलं ప్రభు బలలో పాల్గొనే యోగ్యతను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. आणि परमेश्वराच्या मेजामध्ये भाग घेण्याची योग्यता परमेश्वर तो आपल्याला देऊ करेल. కాబట్టి దేవుడు మన అయోగ్యతను తీసివేసి म्हणून परमेश्वर आपली अयोग्यता काढून टाकून మనకు యోగ్యతను అనుగ్రహించి योग्यता आपल्याला तो देऊ करेल. తన బలలో పాలు పంపులు పొందడానికి ఇష్టపడే దేవుడిగా ఉన్నాడు. आणि त्याच्या मेजामध्ये भाग घेण्याची इच्छा तो धरत असतो. అయితే దానికంటే ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే आणि त्याच्या अगोदर आपण काय केलं पाहिजे మనలో మనం పరీక్షించుకునే వారంగా आणि आपण ఉండాలి. स्वतःची परीक्षा स्वतः केली पाहिजे. రక్షించబడిన అనుభవాన్ని నేను కలిగి ఉన్నానా? आणि तारणाचा अनुभव माझ्या ठाई आहे का? వేరు చేయబడినటువంటి అనుభవాన్ని నేను కలిగి ఉన్నానా? आणि वेगळे केलेला अनुभव माझ्या जीवनात आहे का? ప్రభు యొక్క విశ్వాసంలో స్థిరముగా ఉండే అనుభవాన్ని కలిగి ఉన్నానా? आणि परमेश्वराच्या विश्वासामध्ये स्थिर असल्याचा अनुभव माझ्यामध्ये आहे का? ఈ ప్రశ్నలను మనం వేసుకుని आणि असा प्रश्न आपण स्वतःला विचारूया మనల్ని మనం పరీక్షించుకునే आणि వారంగా आपण ఉందాం. स्वतःची परीक्षा स्वतः करूया దేవుని సన్నిధిలో ఒప్పుకునే వారంగా ఉందా? आणि परमेश्वर सानिध्यामध्ये कबुली आपण करूया. దేవుడిచ్చిన యోగ్యతను బట్టి ప్రభు బలలో పాలు పంపులు आणि పొందే जेव्हा వారంగా आपल्याला ఉందాం. परमेश्वर योग्यता देईल त्यावेळेस आपण परमेश्वराच्या मेजामध्ये भाग घेण्यास परमेश्वर आपल्याला सहाय्य करो. దేవుడి కొద్ది మాటలను దీవించునుగా. परमेश्वर वाचलेल्या वचनाला आशीर्वाद करो.